Today, newspaper current affairs issue. Have you gone through the newspaper today? Hindu or Indian Express? Any national newspaper? Presidential rule. Where they impose? In which state? So, yesterday, one important thing happened in India. That is the president's rule imposed in Manipur. Right. So today's topic is Manipur police to step up crackdown on extortion rackets. What is extortion? Freely you can interact with me either in English or Telugu. So language is not just it's not a barrier. It is a means of communication. Just మనం కమ్యూనికేట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. కాబట్టి మేము ఫ్రీగా మాట్లాడాలి. ఫ్రీగా బైలింగల్ క్లాస్ ఇది. either ఇంగ్లీష్ ఆర్ తెలుగు, నో ఇష్యూ. చెప్పడమ్మా, వాట్ ఈస్ meant by extortion? Extortion ఏంటి? ఇది తెలుగు ఇంగ్లీష్? తెలుగు. Extortion, what is meant by extortion? మిమ్మల్ని బెదిరించలేదా? బెదిరించారు ఎప్పుడన్నా? ఏదో రకంగా చేసి గెటింగ్ ఆఫ్ ఎయిదర్ ప్రాపర్టీ ఆర్ సంథింగ్ ఇల్లీగల్లీ, నాట్ లీగల్లీ, ఇల్లీగల్లీ ఎవరైనా తీసుకుంటే, చట్ట విరుద్ధంగా తీసుకుంటే దాన్ని మనం ఎక్స్టార్షన్ అంటాం. డిఫరెంట్ మీన్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్ ఇన్ దిస్ సెషన్, బట్ స్టిల్ నేను కొంచెం ఇంటిస్తున్నా. కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు. నీ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ని నేను బయట పెడతాము ఇలా చేస్తారు. ఒకటి కొంతమంది ప్రొటెక్ట్ చేసి యాక్ట్ చేస్తారు. అరే బాబు, నీకు వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపులు ఉన్నాయి, నీకు వాముతో చేస్తారు, నీ ప్రాపర్టీ ధ్వంసం చేస్తారు, నేను నీకు సేవ్ చేస్తాను అంటాడు. ఇది కూడా ఇల్లీగల్ యాక్షన్. అంటే వీడు మన ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చినట్టున్నాడు, నచ్చ చెప్తున్నాడు, బట్ ఇల్లీగల్. అది కూడా వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాక్షన్. సో లైక్ దిస్, ఒక ఏదైనా హ్యాక్ చేయడం కావచ్చు, సో హ్యాకింగ్ కావచ్చు, బ్లాక్మెయిల్ కావచ్చు, లేదంటే ఇప్పుడు చెప్పినట్టు ప్రొటెక్ట్ చేసినట్టు నటిస్తూ నేను వాడు వస్తున్నాడు టెర్రరిస్ట్, వాడి దగ్గర సేవ్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి. నీకు ఇంజరీ కాకుండా, నీ ప్రాపర్టీ ధ్వంసం కాకుండా అంటే ఎస్, యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. సో లైక్ దిస్, సో గెటింగ్ అ ప్రాపర్టీ ఆర్ సంథింగ్ illegally from other persons is called as extortion. So today's topic is Manipur police to step up crackdown on extortion rackets. ఈ విధంగా మణిపూర్లో ఉండేటువంటి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ ఎక్స్టోర్షన్ రాకెట్స్, ఇది బ్లాక్ మెయిల్ ఆర్ వాట్ ఎవర్ అడ్వాన్స్డ్, ఇలాంటి వాటిని క్రాక్ డౌన్ చేస్తున్నారు. దీనివల్ల బికాస్ ఆఫ్ ఏంటి, ఇక్కడ ప్రెసిడెంట్స్ రూల్ కమెన్స్ ఆన్ మణిపూర్ ఆన్ ఫ్రైడే అనగా నిన్న ఎన్నో డేట్, ఎంత డేట్ నిన్న? ఫిబ్రవరి 14th అనగా మీకు ఏం గుర్తొచ్చుంటుందో నాకు తెలియదు, కానీ ఎస్ 14th అనగా వ్యాలెంటైన్స్ డేసే కాదు, ఎస్ పుల్వామా నుంచి మాట్లాడుతున్నాం. ఇలాగనే 14th అంటే ఫిబ్రవరి 14th ఏం గుర్తొస్తుందంటే మనకు మణిపూర్ అనేటువంటి మన ఇంపార్టెంట్ నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉండేటువంటి, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ స్టేట్ అయినటువంటి మణిపూర్లో జరిగినటువంటి ప్రెసిడెంట్. ఓకే, రైట్. సరే, ఇక్కడ ఒక్కసారి గమనిస్తే ఇక్కడ ఎథ్నిక్ వైలెన్స్ జరుగుతుంది. ఎథ్నిక్ వైలెన్స్ అంటే ఇన్ తెలుగు ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ జాతుల సంఘర్షణ. ఫస్ట్ ఇస్ ఏ మల్టీ దట్ ఐ మీన్ రిలీజియస్ నేషన్, మల్టీ ఎథ్నిక్ నేషన్. అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి, అనేకమైన మతాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు కూడా మనం ఏమంటుంటాం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అంటుంటాం. ఇది కేవలము జస్ట్ మనం ఒక అబ్స్ట్రాక్ట్ లాగా వాడతామా, లేదా ప్రాక్టికల్గా అమలంబిస్తామా అనేటువంటిది ఆ ఇష్యూని కూడా బేస్ చేసుకుని ఇవాళ టుడేస్ టాపిక్ మనము మాట్లాడుతున్నాం. కాబట్టి మనం ఎస్ఏ రాయాల్సి వస్తుంది. మీరు సార్ హౌ దిస్ టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు యూపీఎస్ అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను ఓ సెషన్లో. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఇష్యూ వల్ల ఏం జరిగిందంటే, ఇక్కడ గమనించుకోండి, ఎథ్నిక్ వైలెన్స్ ఎరప్టెడ్ ఇన్ ద స్టేట్ ఆన్ May 3rd, 2023. మీకు అందరికి గుర్తొస్తుంది మనకి. నెక్స్ట్ స్లైడ్.
గుర్తొచ్చింది అవసరం. మణిపూర్ అనగానే మీకు అందరూ కూడా ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. భారతదేశం అంతా కూడా తల ఉంచుకునే పరిస్థితి వచ్చింది ఆ రోజు మనం చూసాం. అందుకే సింబాలిక్గా మనం భారత మాతాని మనం ఒక నేషన్ని ఒక స్త్రీమూర్తితో పోలుస్తాం. అలాంటి స్త్రీమూర్తికి జరిగినటువంటి ఒక దాడిగా భావిస్తూ జాతి మొత్తం సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అందరికీ గుర్తుంటుంది కోసం. గుర్తుందమ్మా ఇన్సిడెంట్? ఉందా లేదా? చూశారు కదా పేపర్లో, న్యూస్లో చూశారు కదా. ఆ రోజు జరిగేటువంటి ఆ సంఘర్షణ ఇప్పుడు మనం రిలేట్ చేసుకుంటూ ఈ ఇష్యూ మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మణిపూర్లో ఇప్పుడు చెప్పినటువంటి ఇన్సిడెంట్ ఏమవుతుందో, ఒక స్త్రీ పైన జరిగినటువంటి దాడిగా మాత్రం మీకు తెలుసు కాబట్టి అన్ని రిలేట్ చేస్తూ పోతున్నాను. ఒక గ్యాంగ్ రేప్ జరగడం అనేది పవిత్రమైన భారతదేశంలో స్త్రీమూర్తికి ఇచ్చేటువంటి విలువేంటో అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ చాస్టిటీ, శీలానికి ఇచ్చేటువంటి విలువ తెలుసు మనకి. ఆ స్త్రీమూర్తి పైన జరిగినటువంటి దాడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఈ మతాలకి కులాలకి అతీతంగా మనంతా కూడా ఖండించాం అందరూ కూడా. అయితే ఖండిస్తే ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే, ఎస్ ఇక్కడ మనము ఇక్కడ 3 టైప్స్ మనం మెన్షన్ చేస్తాం. మణిపూర్లో ఉండేటువంటి చాలా టైప్స్ ఉంటాయి. ప్రధానమైన టైప్స్ మనకు దీన్ని ఏమని చెప్తారు చెప్పండి ఒకసారి. ఏంటారు? పలకండి, జస్ట్ ప్రొనౌన్స్ ఇట్. ఏమంటారు దీన్ని? దిస్ వన్ ఇస్ కుకీ, దిస్ వన్ ఇస్ నాగా. వాట్ ఈస్ దిస్ వన్? ఏమంటారమ్మా? యా, as the students of anthropology you are correctly pronouncing it as moiety, 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 moiety. But whereas మన తెలుగు న్యూస్ పేపర్లో కానీ అది న్యూస్ పేపర్లో మెయిటీ మెయిటీ అన్న, ఇట్స్ నాట్ మెయిటీ, ఇట్స్ మోయిటీ, మోయిటీ, మోయిటీ. మోయిటీ మీన్స్ ఆఫ్. మీకు బాగా అర్థం కావడం, బ్రెడ్ తీసుకొని కట్ చేస్తాం అనుకోండి. ఇఫ్ యూ డివైడ్ ఇన్ టు 2 parts, ఇఫ్ ఏ బ్రెడ్ వన్ ఈస్ వన్ మోయిటీ, అనదర్ వన్ ఈస్ అనదర్ మోయిటీ. అర్థం ఎగ్జాంపుల్, ఒక బ్రెడ్ తీసి ఇలానే కట్ చేశాను అనుకోండి, దిస్ వన్ ఇస్ వన్ మోయిటీ, దిస్ వన్ ఇస్ అనదర్ మోయిటీ. టు ఆఫ్ ఫ్రెంచ్ వర్డ్లో మోయిటీ అంటే ఆఫ్ అన్నమాట. సో ఫ్రెంచ్ వర్డ్లో ఉండేటువంటి మోయిటీ అనేటువంటి ఒక వర్డ్ నుంచి డెరైవ్ అయితే మోయిటీ ఇంగ్లీష్లో మోయిటీ. ఈ మోయిటీ అంటే జనరలీ ట్రైబల్ సొసైటీలో ఎలా ఉంటుందంటే, సొసైటీ కెన్ బి డివైడెడ్ టు 2 halves. ఇక్కడ ఒక మోయిటీ, ఇక్కడ ఒక మోయిటీ డివైడెడ్. మీకు బాగా అర్థం కావాలంటే ఇండియన్ సొసైటీలో, హిందూ సమాజంలో శైవులు అలాగే వైష్ణవులు అనేటువంటి 2 కూడా హిందువులే కదా, ఇలా డివైడ్ అంటారు. అలాంటి ఎగ్జాంపుల్లో ఈ ట్రైబల్ గ్రూప్స్ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ అన్నింటిలో ఒక ట్రైబల్ గ్రూప్ ఒక మాయిటీగా, ఇంకొక ట్రైబల్ గ్రూప్ ఇంకో మాయిటీగా, అంటే 2 హాఫ్లుగా విడగొడతారు అనమాట. ఇది ఎండోగామస్. ఈ మాయిటీలో ఉండేవాళ్ళు ఈ మాయిటీలో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అదర్ మాయిటీని, అలాగే ఇక్కడ ఉండే మాయిటీ వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు ఇంకో మాయిటీని మ్యారేజ్ చేసుకుంటారు. దీస్ కాల్డ్ ఎస్ మాయిటీ. మరి ఇక్కడ ఎందుకన్నారంటే ఈ ప్రొనౌన్సియేషన్ అనేది మెయిటీ అని చూద్దాం. ఇట్స్ నాట్ మెయిటీ, ఇట్స్ మాయిటీ. ఈ మాయిటీ అనగానే ఇది ట్రైబల్ గ్రూప్లో ఉండేటువంటి ఒక ప్రాక్టీస్ని తెలియజేసింది. మరి మనం ఏమనుకుంటున్నామంటే కుకీ, నాగా మాత్రమే ట్రైబల్ గ్రూప్స్, ఇది ట్రైబల్ గ్రూప్ కాదు అనేటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి ఆంథ్రోపోలాజీ దాంతో పర్స్పెక్టివ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నాను. సో ఎనీవే ఇక్కడ మనకు ఉండేటువంటి దాంట్లో ఈ హిస్టారికల్ పర్స్పెక్టివ్ గా చూస్తే ఒకసారి ఈ యొక్క జాతుల సంఘర్షణ, ఈ ఎథ్నిక్ వైలెన్స్ ఎందుకు జరుగుతుంది, ఈ రోజు ప్రెసిడెన్షియల్ రూల్స్ ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మనము చరిత్ర లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంతే కదమ్మా. వెళ్తే హిస్టారికల్ ఏం జరిగింది చూస్తే ఈ మణిపూర్ అనేటువంటి దాంట్లో ఇక్కడ చూసాం రిలీజియస్ సింబల్స్ కూడా. ఇది హిందూయిజాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంది మాయిటీ అనేటువంటి. వేరే అక్కడ ఉండేటువంటి మిగతా కుకీ కానీ నాగా కానీ క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అంటే ఎలా మతం రంగు ఎలా గుణుకుందో చెప్పడానికే ప్రయత్నం చేస్తూ పోతున్నాం. తర్వాత పొలిటికల్ రంగు ఎలా పూస్తుందో ఏ రకంగా మనకు సమస్య వచ్చిందో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇన్సర్జెన్సీ ఇన్ మణిపూర్ అని చేసి, ఇన్సర్జెంట్ ఏంటి? రెబెలియన్, తిరుగుబాటు. ఈ మణిపూర్లో ఉండేటువంటి తిరుగుబాటు చూస్తే ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇంపాల్ ఉంది. ఈ ఇంపాల్లో ఉండేటువంటి దాంట్లో ఇక్కడ మీకు కలర్స్ ఇచ్చుంటాం. ఎస్, మైటీ డామినేటెడ్. ఎక్కడైతే ఈ మనకి ఇంపాల్ కనిపిస్తుందో అక్కడ మనకి ఎవరున్నారు వ్యాలీలో? ఎవరున్నారు? మైటీ. అంటే ఏదైతే ఇప్పుడు హిందూ రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తుందో ఆ మాయిటీ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ కుకీ జోమి అనేటువంటిది ఏమవుతుందో ఈ కుకీ జోమి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లాగా అనేటువంటిది ఈ ఏరియాలో కనిపిస్తుంది. ఇలా మనకు
ఇక్కడ గమనిస్తే ఇక్కడ అన్నీ కనిపిస్తాయి, మిగతా ఉండేటి అన్ని ఆల్మోస్ట్ కుకీస్, నాగాస్, మీటిస్ కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక రకమైనటువంటి ట్రైబ్ డామినేట్ చేస్తూ ఉంది. మణిపూర్ గురించి మెరుగా చదువుకుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ స్లైడ్ ఎస్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు 5 ఇచ్చారు. యాక్చువల్గా 6 డిజిట్స్ ఉంటారమ్మా, హిల్ డిస్ట్రిక్ట్స్ అంటారు. ఈ హిల్ డిస్ట్రిక్ట్స్లో ట్రైబల్ పీపుల్ మీకు తెలుసు, మీరు ట్రైబల్ చదివారు కాబట్టి ట్రైబల్స్ అంతా జనరల్ ఎక్కువ ఉంటారంటే హిల్ ఏరియాస్లో ఉంటారు. నార్త్ ఈస్ట్ అంతా కూడా మణిపూర్ కావచ్చు, మిగతా కూడా ఈ ట్రైబల్స్లో ఉంటాయి. ఈ ట్రైబల్ పీపుల్ అంతా కూడా ఎలా ఉన్నారంటే ఇక్కడ ఉండేటువంటి 6 హిల్ ఏరియాస్, 5 ఇచ్చిన దీంట్లో 6 రావాలి. ఈ 6 హిల్ ఏరియాస్లో నెక్స్ట్ ముందు జరుగుతుంది. ఈ 6 డిస్ట్రిక్ట్స్లో డామినేట్ అవుతారు. ఒక్క మొయిటీ వాడికి ఎక్కడ ఉందంటే ఇంపాల్లో ఉంది. సార్ మొయిటీకి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి ఉంది, అక్కడ ఉండేటువంటి స్టేటస్ చూస్తే ఈ మొయిటీ అనేది చెప్పుకున్నాము. ఈ మొయిటీ కూడా అది హిందూయిజం తీసుకున్నా అది కూడా ట్రైబే యాక్చువల్గా టెక్నికల్లీ, బట్ వాళ్ళు అక్కడ ఉండేదంటే క్యాస్ట్ గ్రూప్లో మిగిలిపోయాయి. సరే ఇంకా ఈ నాగాస్ కానీ ఇక్కడ ఉండేటువంటి నాగాస్ని ట్రైబల్ కింద గుర్తిస్తారు. కుకీస్ అనే వాళ్ళు క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తారు. మణిపూర్లో ఉండేటువంటి ఈ మాయిటీస్ ఎంత ఉన్నారంటే అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారంగా 53% ఉన్నారు. ఎంత ఉన్నారమ్మా? 53% ఎవరు? మాయిటీస్. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా కుకీస్ కానీ ఇప్పుడు చెప్పిన నాగాస్ కానీ 41%. అదేనమ్మా. సో ఈ మాయిటీస్ అనేవాడు ఎవరైతే ఉన్నారో, ఈ హిందూయిజం ప్రాక్టీస్ చేసిన మాయిటీస్ ఎవరు ఉన్నారో ఎంత ఉన్నారు? 53% ఆఫ్ ద స్టేట్ పాపులేషన్. Whereas these Nagas and Kukis, they are 41%. అంటే మెజారిటీ పీపుల్ ఎవరు? మాయిటీస్. మెజారిటీ మాయిటీస్ 53% ఉన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం చూస్తున్నాం, మన టోటల్ ఇండియాలో అనేక ప్రాంతాలు జరిగినట్టుగానే ఇక్కడ కూడా ఇది ఈ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ట్రైబ్ కింద గుర్తించాల. సో దే ఆర్ డిమాండింగ్ those people that I mean Moities is demanding for the tribal status, scheduled tribal status, ST tribal status అనుకుంటున్నారు. ఎందుకంటే ట్రైబల్ స్టేటస్ ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు టోటల్గా 90% ఆఫ్ మణిపూర్ టోటల్ ఆక్యుపైడ్ బై హిల్ డిస్ట్రిక్ట్స్. అదేనమ్మా, ఈ మణిపూర్ యొక్క టోపోగ్రఫీ చూస్తే 90% ఆఫ్ ద ల్యాండ్ ఆక్యుపై హిల్ డిస్ట్రిక్ట్స్. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందంటే వాల్యూలో 10% ఉంది. రిమైనింగ్ 10% ఉంది. ల్యాండ్ మొత్తం ఎలా ఉంది? హిల్ ఏరియాకు ఉంది. అర్థమవుతామా? 90% హిల్ ఏరియాకు ఉంది, 10% మాత్రమే మిగతా వ్యాలీలో అనమాట. సో వీళ్ళు డామినేషన్ ఇక్కడ పాపులేషన్ చూస్తే 53% ఉన్నారు. సో వీళ్ళ చేతిలో ల్యాండ్ లేదు. ల్యాండ్ ఎవరి చేతిలో ఉంది? రిమైనింగ్ మైనారిటీ అయినటువంటి నాగస్ కానీ మైనారిటీ అయినటువంటి కుకీస్ చేతిలో, రిమైనింగ్ హిల్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి వాటి చేతిలో ఈ 90% ల్యాండ్ ఉంది. సో వీళ్ళు ట్రైబల్ స్టేటస్ లేనందు అమ్మ వీళ్ళు అక్కడ ఏదైనా ల్యాండ్ కొనాలంటే మీకు యాక్షన్ చదువుకుంటారు మీరు, అక్కడ వేరే వాళ్ళు ఎంటర్ కావడం. సో వాళ్ళకి ల్యాండ్ లేకుండా ప్రాబ్లం అయింది. అర్థం ప్రాబ్లం మీకు యాక్చువల్గా 53% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ యాజ్ పర్ 2011 సెన్సస్ వైటీస్. 41% ఎవరంటే నాగస్ కావచ్చు, కుకీస్ కావచ్చు, రిమైనింగ్ ట్రైబ్స్. 90% ఆఫ్ ద ల్యాండ్ ఎవరు ఎంత ఉంది, ఎక్కడ ఉందంటే హిల్ ఏరియాస్ ఉంది. 10% మాత్రమే వాల్యూ ఉంది. సో ఇప్పుడు మెజారిటీ ఉండే పాపులేషన్ ల్యాండ్ లేదు. ల్యాండ్ ఎక్కడ చేద్దామంటే అక్కడ యాక్ట్స్ అడ్డం వస్తాయి. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో వేసి నాన్ ట్రైబల్ పీపుల్ దే కెనాట్ అక్వైర్ ద ల్యాండ్. రీజన్ అర్థమా? దే కెనాట్ అక్వైర్ ద ల్యాండ్. కాబట్టి వాళ్ళు చేయాలంటే ఏం కావాలి? వీళ్ళకి కంపల్సరీగా ల్యాండ్ అవసరం. ఎవరికి? మాయిటీస్కి. 10% ల్యాండ్ ఉంది, 90% హిల్ ఏరియాస్ ఉంది. అక్కడికి వెళ్దామంటే ట్రైబల్ ఉండేటువంటి ప్రొటెక్షన్ యాక్షన్ అడ్డం వస్తున్నాయి. కాబట్టి దే డిమాండెడ్ ఫర్ ద షెడ్యూల్డ్ ట్రైబల్ స్టేటస్. For the long back ago, they started the insurgency, rebellion తిరుగుబాటు చేశారు. చేసిన తర్వాత వాళ్ళ దానికి యాక్సెప్టెన్స్ జరిగింది. ఎప్పుడైతే జరిగిందో మిగతా వాళ్ళకి ఎప్పుడైతే మెజారిటీ ఉండేటువంటి మాయిటీస్ మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని డామినేట్ చేస్తేనే భయం పడుతుంది. ఉంటుందా ఉండదు ఎవరికైనా కూడా? ఇప్పటి వరకు మాకు ప్రొటెక్షన్ ఉంది, మాకు ట్రైబల్ ప్రొటెక్షన్ కోసం రకరకాలైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి మాకు. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మాయిటీస్ షెడ్యూల్ ట్రైబల్ స్టేటస్ ఇచ్చారో వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి మమ్మల్ని డామినేట్ చేస్తున్న భయమో ఈ నాగాస్లో కానీ కుకీస్లో కానీ ఎప్పుడు ఫాలో అవుతున్నారమ్మా? ఎస్, ఇది యాక్చువల్ రీజన్. అయితే దీనికి ఇది ఒక ఇష్యూ మాత్రమే. ఈ ఇష్యూకి ఏమైపోయిందంటే సోషల్ ఇష్యూకి ఈ ట్రైబల్ స్టేటస్ కావాలనే ఇష్యూకి అదనంగా పొలిటికల్ ఇష్యూ జోడించేశారు.
పొలిటికల్ ఇష్యూ ఈ ఇండియాలో డెమోక్రసీలో ఉండే దాంట్లో ఎక్కువ మనకి డామినేట్ చేస్తుంది. ఎప్పుడైతే పొలిటికల్ ఫ్లేర్ అయిపోయిందో ఇష్యూ రకంగా తిరుగుకొని ఇప్పుడు దాని కొంచెము మతం రంగు పులివారు, రిలీజియస్ పులిగిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని ఇష్యూస్ మిక్స్ అయిపోయి ఇప్పుడు మనం చూసినటువంటి ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అంటే జాతుల సంఘర్షణ మొదలైంది మణిపూర్. దిస్ నాట్ ద ఫస్ట్ టైం ద ఇంపోజింగ్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఇన్ మణిపూర్. ఇది మణిపూర్ మొట్టమొదటిసారి కాదు ఇలా రాష్ట్రపతి పరిపాలన పెట్టడం. దిస్ ద 11th టైం. ఆల్రెడీ 10 times ఇంపోజ్ చేశారు ప్రెసిడెంట్ రూల్. మీకు 2001-2 ప్రకారం చూస్తే అక్కడ ఆల్రెడీ 10th టైం పెట్టింది, 11th టైం. అంటే ఇప్పుడు సాఫీగా జరుగుతున్న దాంట్లో ఎక్కడో చోట ఉన్నది. అంటే ఎందుకు చెప్తున్నారంటే మీరు ఎస్ఏ రాయాలంటే ఇలాంటి ఇష్యూస్ తీసుకొని అనలైట్గా చదవాలి. ఏదైనా ఒక ఇష్యూ న్యూస్ పేపర్ కనిపిస్తే దాన్ని రిలేట్ చేయడం నేర్చుకోవాలి. దాని హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏంటి, ఏ బ్యాక్గ్రౌండ్లో ఈ ఐటెంకి ప్రామినెన్స్ వచ్చింది అని అన్ని చదువుకోవాలన్నమాట. దాన్ని చెప్తూ పోతున్నాను చదవాలి వాళ్ళ టైటిల్తో. సో ఆ విధంగా హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూసాం. అంటే ఇవాళ చూస్తున్నటువంటి ప్రెసిడెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి లా అండ్ ఆర్డర్ అనేటువంటి స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలని ఒప్పినారు. కాబట్టి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 356 సో మనకి చూసినట్లయితే ఇక్కడ ఇంతకు చెప్పినట్టుగా దిస్ ద 11th టైం ఇంపోజింగ్. ఇక్కడ మనకు ఉండేటువంటి యాజ్ పర్ ఆర్టికల్ 356 ఈ పార్టీలో అవసరం మనం మీకు ఆర్టికల్ 356 ప్రకారంగా ఈ ప్రెసిడెంట్స్ రూల్ని మనం ఇంపోజ్ చేయొచ్చు. సో ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ద స్టేట్ ఇఫ్ ద ప్రెసిడెంట్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నర్ ఇట్ ఇస్ సాటిస్ఫైడ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్. రాజ్యాంగము ఏమైతే చెప్పిందో ఆ పరిస్థితుల్లో పరిపాలన సాగినప్పుడు ఆ స్టేట్లో ఆర్టికల్ 356 ప్రకారంగా అక్కడ సెంటర్ ఏం చేయొచ్చు అంటే ప్రెసిడెంట్ని ఇంపోజ్ చేయడం అవకాశం అన్నమాట. సో ఇక్కడ 356ని అక్కడ రాజ్యాంగం అమలు పరిచే పరిస్థితి లేదు కాబట్టి, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ లేవు కాబట్టి, మనం విఫలమైన పరిస్థితి కాబట్టి ఇక్కడ ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయండి. అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఇదే టైంలో ఇండియన్ పాలిటీ కూడా ఈ ఇష్యూకి మనం రిలేట్ చేసుకుంటే సార్ ఇక్కడ మరి అట్లే మరి స్టేట్ గవర్నమెంట్ కుప్పలు వేసి మనం ఈ ప్రెసిడెంట్ రూల్ని కంటిన్యూ చేయొచ్చు అంటే ఎస్, ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ ఐటమ్ ఆర్టికల్ 356(3). సో ఇక్కడ ఆటోమేటికలీ ఇట్ షల్ సీజ్ టు ఆపరేట్ ఎట్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ 2 months. 2 నెలల లోపల ఇది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది ప్రెసిడెంట్ రూల్ ఎప్పటి లోపల ఇక్కడ you shall cease to operate at the expiration of 2 months unless approved by both houses of the parliament by simple majority. పార్లమెంట్ లో సింపుల్ మెజారిటీతో ఇది ఆమోదం పొందాలి. అంతేగాని ప్రెసిడెంట్ పెట్టేయకూడదు. అన్ని రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ పెట్టిన తర్వాత 2 నెలల లోపల పార్లమెంట్ యొక్క బోత్ హౌసెస్ లోక్సభ అండ్ రాజ్యసభ యొక్క ఆమోదం పొందాలి. పొందకపోతే ఆటోమేటిక్ గా సీజ్ అయిపోతుంది. అర్థమే కదా. అయితే ఎప్పటి వరకు చేయొచ్చు అంటే దీన్ని మనం ఒక 6 months నుంచి మాక్సిమం 3 years వరకు ప్రెసిడెంట్ ఉంచడానికి ఉంది. సో ఇది బ్యాక్గ్రౌండ్. అంటే నేను జరిగినటువంటి February 14th ఇష్యూ ఇవాళ న్యూస్ పేపర్లో 15th మనకు రావడం జరిగింది. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు. ఎక్కడ? మణిపూర్లో. ఎందుకు ఇంపోజ్ చేశారు? అక్కడ కాన్స్టిట్యూషన్ మెకానిజం ఫెయిల్ అయింది కాబట్టి. సో మనకి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 356 ప్రకారంగా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం జరిగింది. సో మరి ప్రెసిడెంట్ రూల్ ఎలా ఉంటుంది, ఏ పరిస్థితిలో పెడతారు, ఎంతకాలం ఉండొచ్చు అని మనం డిస్కస్ చేసాం. ఇండియన్ పార్టీలో గవర్నెన్స్ భాగంగా డిస్కస్ జరిగింది. అయితే దాని హిస్టారికల్ పర్స్పెక్టివ్ పనులపని డిస్కస్ చేసాం. హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏంటంటే అది కేవలము ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ కాదు, అక్కడ సోషల్ జస్టిస్ అనే ఇష్యూ కూడా వస్తుంది. అది ఒక లోతైన ఇష్యూ మనం డిస్కస్ చేయాలి మనం. సో అక్కడ మాయిటీస్ ఎంత పర్సంటేజ్ ఉన్నారు, కుకీస్ ఎలా ఉన్నారు, నాగాస్ ఎలా ఉన్నారు, వాళ్ళ మధ్య ఎలాంటి ఇష్యూ వల్ల జరిగింది, ఎలా పొలిటికల్ ఇష్యూ కూడా ఫేర్ అయిపోయింది, ఇలాంటి ఇష్యూస్ మనము డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్. Right, sir. How this news in the present newspaper, that is how it is related to UPSC. మనం అనుకున్నాం this topic can be asked in UPSC papers like essay వరకు వస్తుంది. చెప్పండి, ఇప్పుడు మీకు essay రాయాలి కదా,
సో అక్కడ మనకి ఎస్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఐటమ్ అంటే మనం ఇన్సెట్ చేయడానికి. నెక్స్ట్ పాలిటీలు వస్తుంది లేదా, కొన్ని ఐటమ్స్ డిస్కస్ చేస్తాం కదా పాలిటీలో. నెక్స్ట్ గవర్నెన్స్, ఎస్ గవర్నెన్స్ కూడా సంబంధించి ఉంది. నెక్స్ట్ ఎథిక్స్ వస్తుంది, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంది దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరైతే చెప్పామో ఈ కుకీస్ అనేవాళ్ళు మయాన్మార్ నుంచి వాళ్ళు చొచ్చుకొని వచ్చారని వీళ్ళు ఆరోపణ, ఎవరికి మొయిటీస్. వీళ్ళేం చెప్తారు, మొయిటీస్ వీళ్ళు ఈ కుకీస్ వాళ్ళు వీళ్ళు మమ్మల్ని నామినేట్ చేస్తే వీళ్ళ ఆరోపణ, అలిగేషన్. అర్థమేమా? సో ఇవన్నీ మిక్స్ చేసుకుని అక్కడ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా అంతర్గత భద్రత మనం చదువుతున్నాం. అలాగే సోషల్ జస్టిస్, మరి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాం. ఎస్పెషల్లీ ఆంథ్రోపాలజీ మీరు ఆఫ్టర్ తీసుకోవాలి కాబట్టి ఆంథ్రోపాలజీలో టోటల్ ట్రైబల్స్ ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి చదువుతారు కాబట్టి ఇవన్నీ రిలేటెడ్గా ఈరోజు మీకు మనం న్యూస్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టు కంక్లూడ్, సార్ అంతా బాగానే ఉంది, మేము ఎలా కంక్లూడ్ చేయాలి అంటే ఒకటే అన్నమాట, జండు బాంబు పూసుకొని నా పెద్ద కాలు దెబ్బ తగిలితే జండు బాంబుతో నొప్పి తగ్గదు. తగ్గుతుందా? ఒక పెద్ద ఇష్యూని నేను ప్రెసిడెంట్స్ పెడతాను నేను అంటే టెంపరీగా పనికొస్తుందేమో కానీ ఎస్ కాన్స్టిట్యూషన్ మెకానిజం ఎందుకు ఫెయిల్ అయింది? ఈరోజు మల్టీ రిలీజియస్ నేషన్ మంది, మల్టీ ఎథికల్ గ్రూప్ ఉండేది, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం వచ్చి మాట్లాడుతున్నాం. ఇది జండు బాంబుతో తగ్గేది కాదు. ఎలా చేయాలి? దాన్ని ఇరుపక్షాలని కూర్చోబెట్టుకోవాలి, వాటి సంబంధించిన మెకానిజంతో స్టడీ చేయాలి. అసలు ఎందుకు జరుగుతుంది, మరి ఏ రకంగా ఇంతకుముందు చేసిన గవర్నమెంట్స్ యొక్క తప్పిదాలు ఏంటి, ఇవన్నీ అలర్ట్గా చేసుకుని చేస్తే తప్ప టెంపరీగా ప్రెసిడెన్షియల్ రూల్తో మటుకు ఇది సాల్వ్ కాదు. కాబట్టి గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా, నువ్వు దేని గురించి పోరాటం చేస్తావు, నీకు అన్యాయం జరిగినప్పుడు దేనికో గురించి ఎక్కడో వెతుకుతావు, నీకు అన్ని కరెక్ట్ ఉంటే ఎవ్వడు ముందుకు రాడు. సో ఆ మెకానిజం ఏ రకంగా గవర్నెన్స్ అనేది ఎక్కడ విఫలమైందా లేదా చర్చించి గుడ్ గవర్నెన్స్ ఒక సుపరిపాలన ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే నీకు గుడ్ గవర్నెన్స్ వచ్చిందో ఆటోమేటిక్గా ఏ ఇతని గ్రూపు ఎవడో కొట్లాడు. దీన్ని మనం కాన్స్టిట్యూషన్ ఫెయిల్ కాదు, భారతదేశంలో చక్కని కాన్స్టిట్యూషన్ ఉంది, కానీ ఎక్కడో మనం జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకుంటూ ముందు కూడా పరిష్కారంగా భావిస్తూ ఇవాళ ఐటమ్ని మనం క్లోజ్ చేస్తున్నాం. ఈ ఐటమ్తో నెక్స్ట్ ఐటమ్ వేరేది కలుగుతాం.